వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేవాదాయ శాఖకు ఒక షాక్ ఇచ్చారు. ఎందుకంటే బుగ్గమఠం భూముల విచారణకు సంబంధించి ఆయన్ని విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. తిరుపతిలోని బుగ్గమఠం భూముల ఆక్రమణలకు సంబంధించి దేవాదాయ శాఖ చేపట్టిన విచారణకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తానని చెప్పి అనుకున్నారు వీళ్ళు. కానీ ఆయన గైర్హాజరయ్యారు, రాలేదు. ఆయన తరపున ఓ న్యాయవాది హాజరైనప్పటికీ భూములకు సంబంధించి ఎలాంటి రికార్డులు ఆధారాలు సమర్పించలేదట. బుగ్గమఠం భూములు ఆక్రమించుకున్నారని వాటి నుంచి వైదొలగాలని ఆదేశిస్తూ అధికారులు ఇదివరకే పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. వ్యక్తిగతంగా హాజరై రికార్డులను సమర్పించేందుకు పెద్దిరెడ్డికి అవకాశం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దానికి అనుగుణంగా కలెక్టరేట్లో తిరుపతి జిల్లా దేవాదాయ అధికారి రామకృష్ణారెడ్డి ఎదుట విచారణ అయితే చేశారు. ఇందులో రికార్డులు ఆధారాలు అందజేయాలని పెద్దిరెడ్డికి ముందే నోటీసులు ఇచ్చారు. కాకపోతే ఆయన రాలేదు. ఆయన తరపున పురుషోత్తం రెడ్డి అనే న్యాయవాదిని పంపించారు. బొగ్గమఠం భూములు ఏ సర్వే నెంబర్లో ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి, మఠం జరిపిన భూముల క్రయ విక్రయాలు వంటి వివరాలు అందజేయాలని